కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. స్వామివారి సేవలో ఈరోజు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆ స్వామివారి యొక్క కృప ఆంధ్ర రాష్ట్రం అందరికీ ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి ఆ భగవంతుడి దీవెనలు కూడా అందించాలి. చక్కటి వర్షాలు పడి పంటలు కూడా చక్కగా పండి మనం కోరుకున్న విధంగా రాజధాని నిర్మాణం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో ఒక చక్కటి పరిపాలన కొనసాగుతూ ఉంది. అన్ని వర్గాలకి ఈరోజు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటూ పేదలకి వాళ్ళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు నంద్యాలలో ఉప ఎన్నిక కూడా వచ్చింది. దురదృష్టం ఏంటంటే అక్కడ భూమార నాగిరెడ్డి గారు చనిపోవడం, మరి ఆయన స్థానంలో గతంలో ఉన్నటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా ఇవాళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు జరగడానికి కారకుడయ్యారు. ఈరోజు కారకులు అవడమే కాకుండా సాఫీగా జరగాల్సినటువంటి ఎన్నికలను కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారిని, సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద కాల్చి చంపాలనే మాట మాట్లాడుతున్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి అటువంటి వ్యక్తిని ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ఒక కాలకేయుడు లాంటివాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు సంతోషంగా చూడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు చేస్తూ ఉంటే దానికి అన్నిటికి కూడా అడ్డం పడుతూ ఒక పక్కన నీచాతి నీచంగా మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా తన నేరపూరిత చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ తప్పకుండా నంద్యాల ఎన్నికల్లో ప్రజలు ఇవాళ వన్ సైడ్ తెలుగుదేశం పార్టీని గెలిపించబోతా ఉన్నారు. భవిష్యత్తులో ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిలబడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే. గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ప్రజలందరూ కూడా ఆయనకే పట్టం కడతా కూడా ఎప్పుడు కూడా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటారు. తెచ్చుకోరు ఎవరెవరు పెట్టారు అంత ప్రాంతం నాకు